హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టార్గెట్ డే. నా పేరు వచ్చేసి సంతోష్ శ్రీరామ్. మనం ఈరోజు వీక్లీ అనాలిసిస్ అండ్ అలాంగ్ విత్ ఫిన్నిఫ్టీ కూడా ఎక్స్పైరీ వరకు ఎలాంటి మూమెంట్ ఉంటుంది అనేది ఒకసారి చూద్దాం. మొదటిగా మనం ఫిన్నిఫ్టీ చూసామంటే ఫిన్నిఫ్టీలో టాప్ హై ఏదైతే ఉందో అది టచ్ చేసి తర్వాత ఈరోజు రెడ్ క్యాండిల్లో క్లోజింగ్ ఇచ్చింది. సో ఇప్పుడు మనం ఎలాంటి లెవెల్స్ ఉన్నాయి ఇక్కడ సింపుల్గా చూసుకోండి. ఇది దీనికే మేజర్గా 50% లెవెల్ ఆగా చూస్తే ఈ లెవెల్ ఉంటుందండి 19,226. ఓకే, ఇక్కడ నుండి ప్రతిసారి రిజెక్ట్ అయినా కూడా కింది వరకు, ఇక్కడ రిజెక్ట్ అయ్యి వెళ్తే ఇది పై వరకు ఇక్కడ కన్సల్టేషన్ అయ్యే ఛాన్సెస్ ఉంది. అలాగే మీరు గమనించారంటే ఈ రెండు లెవెల్ చూసుకోండి, 19,364 అండ్ 90,166. ఈ జోన్లో వచ్చి బౌన్స్ బ్యాక్ అయితే పైకి, లేదంటే చూడండి ఈ జోన్లో వచ్చి బౌన్స్ బ్యాక్ అయితే పైకి, లేదంటే ఇక్కడ కిందికి. ఇదొక రెండో ఒక ఆప్షన్. ఇక్కడి నుండి పైకి, లేదంటే ఇప్పుడు ఆల్రెడీ రిజెక్ట్ అయింది, ఇక్కడ గ్యాప్ డౌన్ అయ్యి కొంచెం పైకి వెళ్ళి కిందికి అయితే మళ్ళీ కిందికి ఫాల్. అండ్ ఇంకొక విషయం, ఈ పెద్ద క్యాండిల్ ఇది ఏదైతే ఉందో మే 4th ఆర్ మే 3rd. ఓకే, ఇప్పుడు ప్రజెంట్ మే 4th చూసుకుందాం. మే 4th క్యాండిల్ కింద మార్కెట్ అంటే ఇదే లెవెల్ కింద, ఈ కింద వన్ డే క్లోజ్ అయినా ఫాల్ అవ్వచ్చు. ఓకే, ఇది ఫిన్నిఫ్టీ యొక్క మూమెంట్. ఇప్పుడు మనం నిఫ్టీ చూసుకుందామంటే నిఫ్టీలో రెండు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్గా ఇది, ఈ జోన్ అనేది మేజర్ రెసిస్టెన్స్, ఈ జోన్ అనేది మేజర్ సపోర్ట్ ఈ వీక్కి. ఓకే, ఈ మధ్యలో ఇది రిజెక్ట్ అయిన ప్రతిసారి కిందికి వస్తే ఈ జోన్ వరకు వచ్చి ఇక్కడ సస్టైన్ అవుతుందా లేకపోతే పైకి వెళ్ళిపోతుందా అది చూసుకోండి. ఇక్కడి నుండి రిజెక్ట్ అవుతే ఇక కన్సల్టేషన్ కిందికి వెళ్తుందా, లేదంటే ఇక్కడ బౌన్స్ బ్యాక్ అవి పైకి వెళ్ళిపోతుందా, లేదంటే మళ్ళీ ఇక్కడ సపోర్ట్ అంటే ఇక్కడ రెసిస్టెన్స్ నుంచి రిజెక్ట్ అవుతుందా, లేదంటే ఇక్కడ పైకి వెళ్తే ఇంకెంత పైకి వెళ్తుంది అనేది, ఒకవేళ మనకి ఎక్కువగానే పైకి ఇక్కడ సస్టైన్, ఈ జోన్లో సస్టైన్ అయిన తర్వాత ఎక్స్పైరీ వరకు మధ్యలో ఏదైనా కీ లెవెల్స్ వస్తే నేను వీడియో చేస్తాను. ఓకేనా, ఇప్పుడు మనకు కావాల్సింది మేజర్ ఈ రెండు జోన్స్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. అండ్ అలాగే ఈ క్యాండిల్స్ ఈ క్యాండిల్ ఆల్రెడీ లాస్ట్ వీక్ కూడా చెప్పాను, ఈ క్యాండిల్ గుర్తుపెట్టుకోండి. మే 3rd ఈ క్యాండిల్ కింద ఉన్నప్పుడు ఖచ్చితంగా ఫాలో అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ చూసారంటే బ్యాంకింగ్ ప్రీవియస్ స్వింగ్ ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళి రిజెక్ట్ అవుతుంది. ఇంకా దీని టాప్ వచ్చేసి ఇది. ఓకే, కానీ అంతవరకు వెళ్ళేలాగా నాకైతే అనిపించట్లేదు. ఇది వెళ్ళిందంటే ఇంకా హైకి వెళ్తుందా లేకపోతే ఇక్కడ రిజెక్ట్ అవుతుందో తెలియదు. ఇప్పుడు ఈ రోజు అయితే రిజెక్ట్ అయింది, మొన్న వెళ్ళింది రిజెక్ట్ అయింది. ఓకే, ఇది ఎప్పుడు మనకి మే 4th. ఓకే ఫైన్, మే 4th రిజెక్ట్ అయింది. అలాగే ఈ క్యాండిల్ మే 3rd క్యాండిల్ కింద ఒక డే ఫాల్ లాస్ట్ వీక్లో చెప్పుకునేది ఏంటంటే ఇక్కడ కిందికి వస్తే ఫాల్ అవుతుంది, కొంచెం ఫాల్ వచ్చింది. ఓకే, మళ్ళీ ఇమ్మీడియట్లీ అదే రోజు బౌన్స్ బ్యాక్ అయింది. నెక్స్ట్ డే గ్రీన్ క్యాండిల్, తర్వాత రెడ్. ఇప్పుడు మనకు మార్కెట్ అనేది ఈ రెండు క్యాండిల్ కన్ఫ్యూజన్ అంటే గ్యాప్ అప్ అయింది, ఫాల్ అయింది, ఇక్కడ గ్యాప్ డౌన్ అయింది, మళ్ళీ పెరిగింది. సో ఈ రెండు లెవెల్స్ అనేటి, ఈ రెండు క్యాండిల్స్ ఏం చెప్తున్నాయంటే బయ్యర్ సెల్లర్స్ మధ్యలో మనకి ఎక్కువ ఫైట్ జరుగుతున్నట్టుగా కనిపిస్తుంది. ఓకే, మీకు మేజర్ లెవెల్స్ వచ్చేసి 43,774. దీనిపైన ఈ జూన్లో 774 నుండి 43,598 అంటే 600 వేసుకోండి. ఈ జోన్ గుర్తుపెట్టుకోండి, ఇదొక జోను అండ్ మేజర్ సపోర్ట్ జోన్ ఇది. ఈ వీక్ మొత్తంలో ఈ జోన్కి వచ్చేసరికి 43,032, 43,172, 173. ఈ రెండు లెవెల్స్ బాగా గమనించండి. ఈ వీక్లో దీని కింద ఉండంటే మార్కెట్ కొంతవరకు ఫాలో అవుతుంది. ఇప్పుడు ఏదైతే రేంజ్ ఉందో 1000 పాయింట్స్ రేంజ్, దీని కింద బ్రేక్ అవుతాయి. అంటే ఇక్కడ నుండి కౌంట్ చేస్తే బాగా గమనించండి,
ఇక్కడి నుండి మనకి ఎంత రేంజ్ ఉంది? 700-800 పాయింట్స్. ఓకే, ఓకే. కిందకు వస్తే ఈ లెవెల్ వరకు నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇక దెన్ పైకి వెళ్తే అది ఈ లెవెల్ క్రాస్ అయిన తర్వాత, అంటే ఈ లెవెల్ క్రాస్ అయిన తర్వాత పైకి వెళ్తే ఈ లెవెల్ క్రాస్ అయిన తర్వాత ఎంతవరకు వెళ్తుంది అనేది చూద్దాం. మేజర్ మనకి మిడిల్ లైన్ వచ్చేసి ఇది కూడా 43,338, సారీ 43,338. ఇది మేజర్, అంటే రెండు వైపులా మనకు ఒక సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ జోన్ లాగా పనిచేసే ఈ రెండు జోన్స్కి మిడిల్ లైన్. ఓకే, ఇది ఈ వారంలో ఎలాంటి మూమెంట్ ఉంటుందని. ఓకే ఫ్రెండ్స్, హోప్ ఈ అనాలిసిస్ కానీ మీకు ఎలాంటి యూజ్ అయినా చూడండి. ఈ వీక్ మొత్తం చూసిన తర్వాత ఈ వీక్లో మీకు ఈ లెవెల్స్ ఎలా వర్క్ అయ్యాయి అనేది వచ్చి కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్. అలాగే మీరు లాస్ట్ వీక్ వీడియో చూస్తుంటే సేమ్ ఎలాంటి లెవెల్స్ వర్క్ అయ్యాయి అనేది మీకు అర్థమైపోతుంటుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. బాయ్.